కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరని బస్తాకి 150 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెంచింది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. రైతాంగం మీద వందల కోట్ల వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. ఒకవైపునేమో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. రైతుల యొక్క ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలని ప్రభుత్వాలు ఉచిత సలహాలు ఇస్తున్నాయి. కానీ ఆ ప్రభుత్వాలే విత్తనాల ధరలు పెంచుతున్నాయి, ఎరువుల ధరలు పెంచుతున్నాయి, పురుగు మందుల ధరలు పెంచుతున్నాయి, పన్నులు పెంచుతున్నాయి, డీజిల్ రేట్లు పెంచుతున్నాయి, కిరాయిలు పెంచుతున్నాయి. ఇవన్నీ పెంచి రైతాంగం మీద విపరీతమైనటువంటి భారం వేస్తున్నాయి. ఈ పెంచినటువంటి ఎరువుల ధరల్ని తక్షణం ఉపసంహరించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచిన ఎరువుల ధరల పట్ల గుడ్లప్పగించి చూస్తుంది, నోరు మాత్రం మెదపట్లేదు. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం నోరు తెచ్చి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ఎరువుల ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేయాలని కోరుతున్నాం. ఒకవైపునేమో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి, ఎరువుల ధరలే కాదు, ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. యుద్ధం పేరుతో డీజిల్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది, నీటి తీరువ పెంచుతుంది. అంటే కష్టపడి పంటలు పండిస్తున్నటువంటి రైతులకు ఉపశమనం కాకుండా, రాయితీలు కాకుండా ఆ రాయితీలు తగ్గించేసి ఎరువుల ధరల్ని భారాల్ని పెంచడం అంటే ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ఎరువుల ధరల్ని తగ్గించి రైతులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎరువుల బిల్లుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం.